అడవులను సంరక్షించాల్సిందే. అది అందరి మీద ఉన్నటువంటి బాధ్యత. సో, ప్రకృతిని, పర్యావరణాన్ని పరిరక్షించాలి. ప్రతి ఒక్కళ్ళు తన జీవిత కాలంలో 5 మొక్కలు నాటాలనేది న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉంది. అడవుల నిషేధం ఎత్తివేయాల్సిందే. భారతదేశంలో అడవులు 40.1 మిలియన్ హెక్టార్లు అంటే 53% ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఉన్నసాటనే ఉన్నాయి. హైదరాబాదు, ముంబై, ఢిల్లీలకి ఇది పర్యావరణం వర్తించదు, అడవులు వర్తించవు. సో, ఏజెన్సీ ప్రాంతాల్లో ఖచ్చితంగా పకడ్బందీగా అమలు చేసే కార్యక్రమం చేస్తారు. ప్రతి జిల్లాని యూనిట్‌గా తీసుకొని ముందుకెళ్ళాలి. భారతదేశంలో అడవులు 21.5 మిలియన్ హెక్టార్లు ఉంటే ఇది 29%గా మన లెక్కలు కట్టి చెప్తా ఉన్నారు. సో, అడవుల పెంపకానికి సంబంధించి నరకడాన్ని ఆపాలి. పశువుల సంచారానికి సంబంధించి సో, ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో అడవులు 13.1 మిలియన్ హెక్టార్లు అంటే 18% మేరకు విస్తరించినట్టుగా ప్రపంచంలో అడవుల్లో 4.057 మిలియన్ హెక్టార్లు భూభాగంలో విస్తరించుంటే ప్రపంచ అటవీ విస్తీర్ణం భారతదేశంలో అటవీ విస్తీర్ణం 1.85గా ఉన్నది. సో, ఇక్కడ రియల్ ఎస్టేట్లు ఎక్కువైనాయిలేండి. అంటే 2% కూడా లేదనేది 1.85 ఉన్నది. తలసరి అటవీ విస్తీర్ణత 0.05 హెక్టార్లు మాత్రమే ఉన్నది. సో, ఇండియన్ సెట్ ఫారెస్ట్ రిపోర్ట్ 69.79 మిలియన్ హెక్టార్ల అడవులు భారతదేశంలో ఉన్నట్టుగా లెక్కలు తెలియజేస్తున్నాయి. భౌగోళికంగా 21.23%గా ఉంది. 2013 2015 అవి అనవసరం మాటలు. ఇప్పుడే అంత అనేది పోడి ఎంత కొట్టారు, చెట్లను కొట్టారు, ఫారెస్ట్ ఎంత జరిగిందో, మైనింగ్ ఎంత జరుగుతుందో ఎవడు చెప్పలేడు అది. పాత లెక్కలను పెట్టుకొని మనం ముందుకు పోయాం. కాకపోతే ఆ డేటా తప్ప మరొకటి ఉండదు. రాష్ట్ర భూభాగంలో 22.64% అడవులు ఉన్నట్టుగా తెలుపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో 29,242 చదరపు కిలోమీటర్లు అటవీ విస్తీర్ణంగా రాష్ట్ర భూభాగంలో 25.45%గా ఇది లెక్కగట్టి చెప్తా ఉన్నారు. సో, పోలవరంలో 7 మండలాలు కలిసిపోవటం ఇవన్నీ ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి. సో, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో అడవులు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలుగా మనకు కనపడుతుంది. మొదటి మధ్యప్రదేశ్, రెండవది అరుణాచల్ ప్రదేశ్, మూడవది ఛత్తీస్గఢ్లో అడవులు ఎక్కువగా ఉన్నట్టుగా మనకు కనపడుతూ ఉంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో మొదటి స్థానంలో నికోబార్, రెండవ స్థానంలో దాద్రా నగర్ హవేలీ ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. భారతదేశం అత్యధిక అడవులు కలిగిన రాష్ట్రాల్లో మిజోరాం మొదటి స్థానంలో, అరుణాచల్ ప్రదేశ్ రెండవ స్థానంలో ఉన్నట్టుగా, అత్యల్ప అడవులు కలిగిన రాష్ట్రాల్లో హర్యానా మొదటి స్థానం, పంజాబ్ రెండవ స్థానం, బీహార్ మూడో స్థానంలో ఉన్నట్టుగా మనకి లెక్కల ద్వారా తెలుస్తుంది. కేంద్రపాలిత ప్రాంతాల్లో పుదుచ్చేరి, అడవులు లేని ప్రాంతాల్లో పుదుచ్చేరి ఫస్ట్, ఢిల్లీ సెకండ్గా కనపడతాం. అందుకోసం పొల్యూషన్ అంత వచ్చింది అక్కడ. సో, ఇది పరిస్థితి. అడవుల్ని సంభవిస్తున్న అగ్ని ప్రమాదాలు, కలప కొట్టివేత, మైనింగ్లు, రియల్ ఎస్టేట్లు, భూబకాసురులు వీళ్ళంతా ఇట్లా తయారు చేశారనేది కనపడతా ఉంది. వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారం భూభాగంలో 33% అడవులు ఉండాలి. ప్రస్తుతం 24.12 ఉన్నది. రియల్ ఎస్టేట్లు, మైనింగ్లు తగ్గించి మానవుని అవసరాల మేరకే ముందుకెళ్ళాలి. సో, ఆ విధంగా ముందుకెళ్ళడం వల్ల ఎక్కువ ప్రయోజనం లేదని తెలియజేసుకుంటూ, వానలు వాపసు రావాలంటే కోతులు అడవికి పోవాలంటే మొక్కలు నాటండి, పర్యావరణాన్ని, ప్రకృతిని పరిరక్షించండి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో గతంలో హరితహారం, గత ప్రభుత్వం, ప్రస్తుతం వనమహోత్సవం కాంగ్రెస్ ప్రభుత్వం నర్సరీలకు 50,000 నుంచి 2 లక్షలు అలాట్మెంట్ చేయడం వల్ల మొక్కలు పెంచే కార్యక్రమం ఉంటుంది. సో, నీడనిచ్చే, ఆక్సిజన్ ఇచ్చే, పళ్ళనిచ్చే ఆయుర్వేదిక మొక్కలు, పూలు, పండ్లు, ఫలాలు, వివిధ రకాల వృక్షజాతులు, కొన్ని లక్షలాది కోట్లాది రకాల వృక్షజాతులు ఉన్నాయి. వాటిని పెంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే మనం తెలియజేసుకుంటూ, సో, పెద్దలరా మిత్రులరా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అనండాలి పెద్దలరా మిత్రులరా.